వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు. కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో కొత్త రోడ్లకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్. నగరంలో మెరుపు తనిఖీలు, నేరాలపై పోలీసుల కట్టుదిట్టు పహారా. టీటీడీ సరుకుల నాణ్యతను పరీక్షించే మరో 2 యంత్రాలు ప్రయోగాత్మకంగా ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు. విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానల్లో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పక్కనే నిరీక్షించాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. గత 25 ఏళ్లుగా బస్టాండు నిరుపయోగంగానే మిగిలింది. విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలోనూ వానలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్లో పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్తగా పార్టీలో చేరిన నేతలకు బీఆర్ఎస్ కండువలు కప్పి ఆహ్వానించారు. నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశానుసారం సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు ఈ సందర్భంగా హాస్టల్లోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించి ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందజేయాలని వార్డెన్ రాజన్నకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో హాస్టల్లోనే నిద్రించారు. నీ మైండ్, నీ ఫోకస్, నీ బ్లడ్, నీ నరాలు, నీ నర్వ్స్ అన్నీ కూడా ఒకటి ఫోకస్ చేయి చదువు మీద. ఇప్పుడు నేను కష్టపడినంత చదివితే రేపు పొద్దున మంచి గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయ్యి మీ తల్లిదండ్రుల పేరు, మీ అమ్మ కూలిపోతుంది, మీ నాన్న కూలిపోతుంది. కష్టపడి వాళ్ళు రెక్కలు బొక్కలు చేసుకొని గుడాలు మంచిగా ఉన్నాయా లేకపోతే కొనేటప్పుడు మీకు ఎన్నికలు కూడా పడొద్దని చెప్పే గెలిచిన నువ్వు అట్లా దేనికోసం పిల్లల కోసమా? ఎట్లా పట్టుకుంటారు? ఎక్కడికి వస్తాయని మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది?
సార్ 9 సాంబార్ ఫ్లాష్ గౌరవ జిల్లా కలెక్టర్ హన్మకొండ గారి ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ హాస్టల్లో భోజనం చేసి ఇక్కడే నిద్రించడం జరుగుద్ది. ఇక్కడ పిల్లలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వారికి ఫుడ్ పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అదేవిధంగా ఇతర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే పిల్లలతో భోజనం చేసి ఇక్కడే వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని అదేవిధంగా ఇక్కడే నిద్రిస్తాం. ఇప్పటి వరకు కూడా నేను పిల్లలతో అందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం మెనూ ప్రకారమే ఇక్కడ అన్నీ కూడా ఫుడ్కు సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున కానివ్వండి, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఇచ్చేటువంటి ఫుడ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారని అన్నీ కూడా నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు డార్మెంటరీలు కానివ్వండి, అక్కడ హాస్టల్లో కూడా బెడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, బెడ్షీట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా పిల్లలతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడే నిద్రపోవడం జరుగుతుంది పిల్లలతో. సామర్లకోటలో దారుణం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం స్థానిక సీతారామ కాలనీలో తల్లిని 2 పిల్లలను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం తెలుసుకున్న సామర్లకోట పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పూలపర్తి మాధురి, నిస్సి, ప్రైజీ కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. ప్రింటర్ కూడా తీసి ఉంచమని చెప్తారు. ఇప్పుడే పూజ వస్తున్నారా? మంచిర్యాల జిల్లా ప్రాంగణంలో డీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మేకనపల్లి బద్రి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించ తలపెట్టిన డీజేఎఫ్ జాతీయ 5వ మహాసభ ఉద్దేశించి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి విలేకరి మిత్రులందరూ ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని మంచిర్యాల జిల్లా తరఫున కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి యూట్యూబ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి విలేకరుల సోదరులందరూ తప్పనిసరిగా మన కోసం, మన హక్కుల కోసం, మన ఐక్యత కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని విధిగా గౌరవించి మన కోసం మన గొంతును చాటవలసిన అవసరం ఉంది. కావున మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న విలేకరులందరూ తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకు వచ్చేసి మన హక్కులకై పోరాడవలసిందిగా మనవి చేస్తూ విన్నవించుకుంటున్నాం.
జై బీజేపీ. ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీజేపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 10వ తారీఖున తలపెట్టినటువంటి జాతీయ బీజేపీ మహాసభను ఉద్దేశించి మంచిర్యాల జిల్లా నుండి విలేకరుల మిత్రులందరూ తల్లి రావాలని ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ తండోపతండాలుగా ఈ బీజేపీ కార్యక్రమానికి రావాలని జిల్లా తరఫున మేము పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 10 తారీఖున పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్ర 5వ మహాసభను డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు సంబంధించిన ప్రతి సభ్యుడు మంచిర్యాల జిల్లాలోని ప్రతి సభ్యుడు హాజరు కావాలని, అలాగే వివిధ సంఘాల తరపున కూడా నాయకులు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని వివిధ సంఘాల వారు కూడా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ గారు వస్తున్నందున అందరూ దీనికి హాజరు కావాల్సిందిగా మంచిర్యాల జిల్లా తరఫున మా యొక్క మనవి. శాంతి భద్రతల పరిరక్షణ మరియు నివారణ చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నగర వ్యాప్తంగా మెరుపు నాకాబందీ నిర్వహించారు. పట్టణంలోని 20 ప్రధాన కూడళ్ల వద్ద సుమారు 150 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ మరియు సరైన వాహన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. పోలీస్ కమిషనర్ గౌహం అలాం మాట్లాడారు. ఉండరు భద్రాచలం మండలం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. బహుజన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రభుత్వాల వైఖరి నశించాలి. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాజశేఖర్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీఎస్ఎఫ్ఐ కొత్తగూడెం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, బహుజన విద్యార్థుల భావితరాల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేస్తుందని, తక్షణమే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని, హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే జిల్లా కమిటీకి సంబంధించి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను విద్యార్థి సంఘానికి నియమించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తూ విద్యారంగ సమస్యలపై అనునిత్యం పోరాడుతూ భావజాల వ్యాప్తికై కృషి చేయాలని నూతనంగా వచ్చినటువంటి మండల అధ్యక్షులను తుమ్మగూడెం, వాజేడు, చెర్ల, వెంకటాపురం, అదేవిధంగా భద్రాచలం టౌన్ మండల అధ్యక్షులను నియమించడం జరిగింది. విద్యార్థి నాయకులందరికీ కూడా
ప్రత్యేకంగా విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయాలని వారికి తెలియజేస్తూ వారికి ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా విద్యారంగ సమస్యలను పక్కన వదిలిపెట్టింది. 20% నిధులను విద్యారంగానికి కేటాయిస్తా అని చెప్పి మేనిఫెస్టో పెట్టి విద్యార్థులను మోసం చేసి, మరీ ముఖ్యంగా ఈ బహుజన కులాలకు సంబంధించి విద్యార్థులను, బహుజన సమాజాన్ని మోసం చేయడంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు గురుకులాల పరిస్థితి దయనీయంగా ఉంది, అధ్వానంగా ఉంది. ప్రభుత్వ బడుల విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. కనీసం మౌలిక వసతులు లేకుండా, విద్యార్థులు పడుకోవడానికి జాగా లేకుండా, బిడ్డలు పెట్టుకోవడానికి జాగా లేకుండా, చదువుకోవడానికి లైబ్రరీలు లేకుండా, పౌష్టికమైన ఆహారం తినకుండా విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి విద్యారంగ సమస్యలను పక్కన పెట్టి 6% మాత్రమే నిధులు కేటాయించిన నిధులను కూడా సక్రమైన పద్ధతిలో వాడకుండా వేరు శాఖలకు నిధులు మళ్లాయించడం ఈ యొక్క బహుజన సామాజిక వర్గాల పట్ల ఈ కమ్మ, రెడ్డి, వెలమ దొరలకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఆలోచన చేయాలి మిత్రులారా. దయచేసి విద్యారంగాన్ని మాత్రం మీరు పట్టించుకోకపోతే తక్షణమే పెద్ద ఎత్తున బహుజన కులాల అందరం కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థి లోకంగా అందరం చంపపెట్టలేక మీకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచెర్ల కోసం వరద నీరు తీసుకోపోతే ప్రాంతీయత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు, తెలంగాణకు 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యతపైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత, నికర జలాల లభ్యత, మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరు కోరుకోం. సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా కోట, మా వాటా, మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారనేటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోండి, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వదని కోరుతాము. ఏపీలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. सीएम साहब ने कहा कि नए जो काम करने वाले उसकी आप अनाउंसमेंट कर दो, तो मैं वो अनाउंसमेंट कर रहा हूँ. एक तो पहला जो है, मैं आज जो है वो 6 लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम 2600 करोड़, इसका तुरंत काम शुरू होगा. मछलीपट्टनम शहर का ट्रैफिक के जाम से निश्चित रूप से राहत मिलेगी. दूसरा, विनुकोंडा से गुंटूर 2 लेन है एग्जिस्टिंग, अब इसको हम बड़ा कर रहे हैं 2605 करोड़ का, ये भी मंजूर कर रहा है. इससे विनुकोंडा से गुंटूर का 2 घंटे से घटकर 1.5 घंटा रह जाएगा. कोटप कोंडा के शिव मंदिर और कोंडवाई किले तक आसान पहुंच जाएंगे. 4 लेन ऑफ गुंटूर नाराकुडूर 2000 करोड़ 47 किलोमीटर, इस साल इसका काम शुरू हो जाएगा. इसके साथ साथ
अक्कीबिट्टू से दिगमरू, ये काम 45 किलोमीटर का है, 2500 करोड़ का ग्रीनफील्ड प्रोजेक्ट है, नया रोड बना रहे, इसी साल इसका काम शुरू हो जाएगा। ये हमारे वर्मा जी का आग्रह था, उन्होंने मुझे दिया था। बाद में 4 लेनिंग पेडाना से लक्ष्मीपुरम 4200 करोड़, इसी साल 118 किलोमीटर, ये भी हम लोग तुरंत सैंक्शन करके इसी साल इसका काम शुरू करेंगे। बाद में बुग्गा काइपा गिडलूर 4200 करोड़ का 135 किलोमीटर, इसी साल इसका काम शुरू हो जाएगा। 4 लेनिंग ऑफ मुडुनूर कडप्पा 1182 करोड़ 48 किलोमीटर, ये भी इसी साल शुरू हो जाएगा। इसके साथ हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है, इसका काम हमने शुरू किया है। इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे। इसमें हम लोग अंबरउपेटा रथावरम और काचावरम से वेस्ट इब्राहिमपट्टनम यहाँ बाईपास भी बना रहे हैं। इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा। पर इसके साथ साथ ये बहुत पीसीयूज है, आज मैं वहाँ मीटिंग में बताने के लिए भूल गया, पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और 2 घंटे में आपका होगा। विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे। उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को की है। बाकी और भी प्रोजेक्ट है, निश्चित रूप से आंध्र प्रदेश के विकास में जैसे मुख्यमंत्री मार्गदर्शन करते, आप सब लोग मांग करते हैं, मैं पॉजिटिवली प्रयास करूंगा। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగిపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు మనం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం సాగుతా ఉంది. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం, 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతునిచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేపర్లో చూశారు, ఇవాళ కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం, గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీరింగ్ చెప్పిందిల్లే, కాంట్రాక్టర్ చెప్పిందిల్లే, నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా 1 పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసిన ఇల్లుకి 1 పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఎన్నో ఇంటికి 1 పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది, బాబో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం, నిజాయితీపరమైన కమిషన్. ఇవాళ నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్ములకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని మిత్రులారా,
ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. రాహుల్ గాంధీ ఎందుకు తపన పడుతా ఉన్నాడు? నీతి నిజాయితీగా ఏమీ లేకుండా సాదా సీదా జీవితంతో ఈ దేశం కోసం ఆర్మీస్ ఎందుకు కృషి చేస్తా ఉన్నాడు? గాంధీ మహాత్ముని సిద్ధాంతం నమ్ముకున్నాం కదా, ఆ దశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కేబినెట్ అంతా కూడా సదావుగా పనిచేస్తా ఉంది. దానన్న పోర్ట్ఫోలియో మార్చాలని దగ్గర అడుగుతున్నారు. అడిషనల్ ఏమంటున్నారు? ప్రజా ఆరోగ్యం కన్నా భిన్నమైన పోర్ట్ఫోలియో ఏదో నేను అడుగుతా ఉన్నా. మన ఆరోగ్యం అంతా ఆయన చేతుల్లో కదా ఉంది. చక్కగా చక్కబెడతా ఉన్నారు. అడిషనల్ అంటే ఒక వేరు, అది మార్చినాక తెలియదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.